మేము మా తండ్రుల నుంచి ఉన్న రోడ్ని ఈ జవాన్ అనే పెద్దవాడు వెంకయ్య అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా ఆక్రమణ చేసి దానికి అడ్డంగా కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. దాన్ని కడితే మేము మాకు మిగతా కుటుంబ సభ్యులందరం వెళ్ళి అడిగాం, బాబు ఇది అంత నలుగురు నడిచే తోవ కదా, ఈ విధంగా కట్టడం చాలా తప్పు, ఇది మన తల్లి నుంచి వచ్చిన తోవ, దీన్ని కట్టడం తప్పు అంటే నేను జవాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు పని మీరు చేసుకోండి, మిమ్మల్ని నన్ను ఏం చేయలేరని చెప్పారు. దాన్ని మేమంతా కలిసి గత వైసీపీ ప్రభుత్వంలో 2022లో స్పందన అనే కార్యక్రమానికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, కానీ వాళ్ళు రాజకీయ అండతో వాళ్ళు ఏం చేయలేకపోయాం. ఎన్నో సంవత్సరాల నుంచి తాతను తోవని గవర్నమెంట్ వారు అధికారులు వచ్చి ఈ విధంగా చేయడం తప్పు వాళ్ళకి చెప్పి దాన్ని ఓన్లీ ఒక ప్రహరీ గోడని కొట్టారు తప్ప జవాన్ జవాన్ అయితే ప్రహరీ గోడలు కట్టి రోడ్డు కట్టాలని ఏమైనా రూల్ ఉందండి. ఇది ఏమి చేసిన రాజకీయ ప్రాతిపదన చేసిన ఒక కార్యక్రమం కాదండి. నలుగురు గ్రామస్తులకు ఉపయోగపడే తోవని మన అధికారులు వచ్చి ఆ ప్రహరీ గోడను కొట్టారు అంతే తప్ప ఇల్లు కూల్చడం కానీ ఇంకేం కార్యక్రమం చేయలేదండి. సార్ అది మాకైతే పూర్వం నుంచి తాతల తండ్రుల నుంచి కళ్ళాలకి వెళ్ళిన తోవ అండి. అది ఇప్పుడు తోవ అయితే కాదు. అలాగని చెప్పేసి అక్కడ ఖాళీ స్థలం గుడ్డు వాళ్ళు కొనుక్కున్నప్పుడు కూడా కొనుక్కున్నప్పుడు వాళ్ళ స్థలం వాళ్ళకి చెప్పేసి తోవ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఆ రోజు ఇచ్చినప్పుడు ఈరోజు అది తోవ లేదని చెప్పేసి వాళ్ళు మొత్తం రోడ్డుకి వచ్చిన దాకా కట్టిస్తారు. అది బండి బక్కలు వెళ్ళిన తోవ లేకుండా చేస్తే మొత్తం రోడ్డు వరకు ఆలదని చెప్పేసి మొత్తం చుట్టూ పెహారీ కట్టిస్తారు. ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీ ఉన్నాడు, మేము కంప్లైంట్ ఇచ్చాం, మా తోవ మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి మా కంప్లైంట్ ఏం చేయలేదు ఆ రోజు. సరే ఇన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డాము, ఈ రోజు మాకు మేలు జరిగింది గవర్నమెంట్ ద్వారాగా. ఇంతకుముందు ఈరోజు సత్యబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆస్వాదంగా మాట్లాడుతున్నారు. ధననపేటలో చాలా రక్త జరిగిపోయింది, చాలా జరిగిపోయిందని. ఇక్కడ ఉన్న సర్పంచ్కి ఆ దారి 15 ఎకరాలకు ఉండేది. అదే దారిలో సర్పంచ్ గారు వెళ్ళేవారు. ఆ సర్పంచ్ గారు ఈరోజు ఓట్ల కోసం కొనుక్కోవడం కోసమని, ఓట్లు దండుకోవడం కోసమని ఆ దారిని వాళ్ళకి అక్రమంగా ఇచ్చారు. ఈరోజు నేను జవాన్ అని చెప్పుకుంటున్నాడు కదా, జవాన్ అయితే రోడ్లు ఆక్యుపై చేస్తారా? జవాన్ అయితే రోడ్ల మీద ప్రహరీ గోడలు కడతారా? దానికి రంగు పూసి సార్ పవన్ కళ్యాణ్ చేశాడు, చంద్రబాబు చేశాడు, లోకేష్ చేశాడు అనడం సాధ్యం కాదు. రెండోది ఏమంటే ఇది ఇప్పుడుది కాదు, ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలోనే మేము స్పందనలో పెట్టి ఆ రోజే జీవో ఇచ్చారు. ఎంఆర్ఓ ఇస్తే బాబు ఇది మీది కాదు, నోటీస్ ఇచ్చారు, ఇది మీది కాదు అని తీసేయండి అని చెప్పారు. చెప్పితే మేము తీయం, నేను జవాన్ని, నా ప్రభుత్వం ఉంది, పైన సత్యబాబు ఉన్నాడు, పైన చిన్నసీన ఉన్నాడు, మమ్మల్ని ఏం చేస్తారు, ఎవడేం చేయగలడు మమ్మల్ని అని అరాచకాలు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఉన్న సర్పంచ్ చాలామందిని భయాందోళనకి గురి చేస్తుండ. ఏంటని మేము ఇంకా ఉన్నామని ఈరోజు తెలుగుదేశం కూటమి వచ్చినా ఇంకా ప్రజలందరూ భయాందోళనలోనే ఉన్నారు ఈ ఊర్లో. ఎందుకంటే ఈ సర్పంచ్ గారు అరాచకాలు చూడలేకపోతున్నాం. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ప్రజలందరికీ ఉన్న నుయ్యిని ఆయన ఆక్యుపై చేసుకొని ఎవడరా వస్తాడో ఆ ఇంటికని బూతులు తిడితే ఏ ప్రజలు ఇల్లు అడుగుతారండి? ఈరోజు సత్యబాబు గారు ఆస్పదంగా చెప్తున్నారు ఏంటని, అక్కడ అరాచకాలు చంద్రబాబే చేయిస్తున్నాడని. ఈరోజు సత్యబాబు గారు చెప్తున్నారు కదా, సత్యబాబు గారిని ఒక విషయం అడుగుతున్నాను. సత్యబాబు గారు మీరు 2022లో జగనన్న కాలనీ కోసం ఇక్కడున్న యాదవ్ సోదరులది మీరు ఎందుకు ఆ రోజు బలవంతకరంగా తీసుకున్నారు? ఆ రోజు వాళ్ళు బతుకు మీద ఎందుకు మీరు పొట్టగూడు కోసం కొట్టారు? ఆ రోజు కొట్టి ఇంకో దగ్గర ల్యాండ్ కొని ఇంకో దగ్గర జగనన్న కాలనీ ఇవ్వచ్చు కదా. జగనన్న కాలనీ ఆ రోజు ఎందుకు మీరు ఇవ్వలేదు? వీళ్ళు తెలియజేసిపోలేని వైఎస్ఆర్కి ఓట్లు వేయలేదని ఆ రోజు మీరు కక్ష సాధింపుగా ఎంఆర్ఓని తీసుకొచ్చి ఎంపీడీఓని తీసుకొచ్చి ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి మీరు ఆ రోజు అరాచకాలు చేసి తీసేసి ఇంకా కేసులు పెట్టి వాళ్ళు ఇంకా ఈ రోజుకి కోర్టులు తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు ఏకదాటిగా ఒకే భయాందోళన, ఆడవాళ్ళు భయం చేస్తుండ్రు, మగవాళ్ళు భయం చేస్తారు, పిల్లలు భయపెడుతుండ్రు, మేము అది కేసులు పెడతామంటారు. ప్రభుత్వం వచ్చినా అందరూ భయాందోళనతోనే బతుకుతున్నారు. ఎవరు కాలే ఎవరి మట్టి కాలే తిట్టడము, కేకలేసుకోవడము, ఎక్కడికక్కడే ఇది ఉన్నదనేసి అంటే పోలీసులు కూడా ఉండడం అన్నీ జరుగుతున్నాయి అనేసి అంటే మరి ఎప్పుడు ఏ టైంలో ఎలాగుంటుందో ఎవరికి తెలియదు కదా, మనం తెలుసుకొని నడలేం కదా. మరి దానికి ఎందుకంటే ఈరోజు మాకు ఏదో అన్యాయం జరిగిపోయింది అనేసి అంటే ఆ రోజే ఆ బాట క్లియర్ చేసుకొని ఆ దారి వదిలేసి అక్కడి నుంచి అవతల కట్టుకున్నట్టయితే ఈరోజు ఎవరు అడగరు కదా. ఏ మైండ్తో వాళ్ళు ఇల్లు కట్టినా ఏది చేసినా అక్కడ వరకు వాళ్ళకి ఎంతవరకు ఉందో అంతవరకు కట్టి వదిలేసినట్టయితే ఈరోజు నోటీస్ పెట్టక్కర్లేదు, ఎవరు రావక్కర్లేదు, ఇదంతా ఏటీ లేదు కదా. ఆల్మట్కి వాళ్ళు బలి తోలుకొని వెళ్ళిపోదురు, వీళ్ళమట్టికి వీళ్ళుందరు, ఆల్మట్టికి వాళ్ళు ఉందరు. ఇప్పుడు పొలాల్లో పని చేసుకున్న వాళ్ళు అండి ఒకసారి వాళ్ళు ఏంటి మా మీద దాడి చేసే విధంగా చూశారండి. అక్కడ ఏం జరుగుతుందని చూడడానికి వెళ్ళాం. అది చేసే పని అంటే ఇది ఇంతకుముందు పాత రోడ్డే కదా, దీన్ని తీసేస్తారు, ఆక్యుపై చేసింది అని మేము అనుకుంటాను. మమ్మల్ని చూసి తిట్టడం, వేరేలా మాట్లాడడం చూసి మాకు ఎందుకు వచ్చింది, పొలంలో తెల్లనేసి పనుల పాటుకి వెళ్ళాడు, ఆక్యుపై చేసిందే కదా తీసారా అంతే తప్పగా. నేను అది ఉన్న భూమి తీసుకోలేదు కదా సార్, నీ భూమి నేను తీసుకున్నాను అనుకోండి, అప్పుడు అది ఆక్యుపై చేసినట్టే కదా, గవర్నమెంట్ భూమి తీసుకుని ఆక్యుపై చేసినట్టే కదా.
ఏదో పోలీసులు వెళ్ళి వచ్చారు కదా, ఎందుకు వచ్చారు కదా అనుకుని మేము వెళ్ళామండి. వెళ్ళి చూసి మమ్మల్ని మా అన్నయ్య ఒకరు మేము అందరం ఉన్నామండి. ఉండి మమ్మల్ని చూసి అందరూ తిడతారండి. ఎందుకు తిడతారు ఏంటో, తర్వాత మా మీదకి రావడం గట్ట మమ్మల్ని తిట్టడం అవన్నీ ఇదే ఎంత గవర్నమెంట్ గెలిపించుకున్నప్పుడు కూడా మామే భయం పడవలసి వస్తుంది. మాకెందుకు ఈ బాధ, మా ఎటు వెళ్ళకని ఉన్న బాగున్నాయేమో అనిపించింది మాకు ఫస్ట్. కానీ వాళ్ళు అంత చేసేటప్పుడు మాకు భయం వేస్తుంది. ఎందుకంటే మా ఎందుకు భయం పడాలి సార్? తప్పు చేసినోడు భయం పడాలి, తప్పు చేయనోడు ఎందుకు భయం పడతాం సార్? అది మా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అలా చేశాడండి పరిపాలన. జనాన్ని భయపెట్టేసి కళ్ళలు, ఆ మెట్ట మీద కళ్ళలండి, అవి కళ్ళలు నా చిన్నప్పటి నుంచి కళ్ళలు, అవి నాకు తెలియనప్పటి నుంచి ఉన్నాయి. ఆ కళ్ళలు తీసి జగన్ కాలనీ కట్టాడు. కాలనీ కట్టి లాగించుకోడు. ఆ రోజు కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్, మొత్తం దించాడు బందోబస్తుని. అది వాళ్ళ కళ్ళలు నా చిన్నప్పటి నుంచి ఉన్న కళ్ళలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత నా చిన్నప్పటి నుంచి మా కళ్ళం అక్కడే ఉందండి. వాళ్ళ కళ్ళం పక్కన మా కళ్ళం, మా చందకుల కళ్ళం. ఆ కళ్ళం అది బాట అండి, అది ఒరిసిన బొల్లు వెళ్ళి కింద. ఈ రోజు తార్ రోడ్ వేసారు, అప్పుడు తార్ రోడ్ లేదండి, బాట ఉండేది. బాట అంటే దిగి ఎడ్లు బళ్ళు కదండి, ఆ బాట అంటే వెళ్ళి దిగి బళ్ళు అదే ఆక్రమించాడు. అంటే అప్పుడు ఇల్లు లేదండి, ఇప్పుడు ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాత రోడ్డు మొత్తం కప్పిశాడు, తార్ రోడ్డు మొత్తం కప్పిసి ఏకంగా అంటే మరి బాట అయితే ఇబ్బంది కదండి, ఇంట్లోకి వెళ్ళడం బండి కానీ కారు వెళ్ళడానికి ఇబ్బందిని మొత్తం తార్ రోడ్డు అయింది కదా, తార్ రోడ్ లెవెల్ కప్పించుకొని ఏకంగా ఆక్రమించాడండి. అది మొత్తం చివరి దాకా అండి, మొత్తం బాట చూడండి. ఇప్పుడు అక్కడి నుంచి సగం చూడండి. రేపు సర్వే కూడా వచ్చాడు, అన్ని సర్వే చేసిన తర్వాత తీశారు. అందులోనే వాళ్ళ జాగా ఏడు తీసుకోలేదు. కావాలంటే మెజార్టీ ఓట్లు ఇప్పుడు రేపు నాడు ఏంటి, ఇప్పుడు వైఎస్ఆర్ టీడీపీ కాదండి ఇక్కడ. రేపు ఎవరైనా ధననపేటలో కొన్ని పార్టీ పరం కాకుండా అక్కడ బాట లేదు అన్యాయంగా టీడీపీ వాళ్ళు తీసారని ఓటింగ్ పెట్టండి. ఇక్కడ ధననపేటలో ఓటింగ్ పెట్టండి, అమ్మూరి చెట్టు ఇక్కడ ఓటింగ్ పెడితే ఎవరికి పడుతుంది, పార్టీ పరం కాదండి. అక్కడ బాట ఉన్నదా లేదా, బాట కప్పాడా లేదా, ఓటింగ్. ఎందుకు అంత భయం పెట్టే సిచ్యువేషన్ వైసీపీ ఇవాళకి కొనసాగుతుందా? ఏమనంటే నేను పోలీసు, నా దగ్గర తుపాకులు ఉన్నాయి, కేల్చి పారేస్తాను అని భయం పెడతారు. మేమేంటంటే ఒక పొలంలో కూడా ఒక ఎకరం గడ్డ కప్పించారు. మేము అడగలే, పొలంలో కూడా గడ్డ కప్పించారు సార్. నేనేమంటే నేను పోలీసుని, నాకు సత్యబాబు ఉన్నారు, చిన్న సీన్ ఉన్నారు, బడుగుండప్పలేడు ఉన్నారు, మీరు ఏం పీకుతారో పీకండి అనేసి అడుగుతున్నారు సార్. ఏం పీకుతారో పీకండి అంటున్నారు. అవసరమైతే చిన్న సీన్ వస్తారు, నేను సత్యబాబు వస్తారు అక్కడికి అంటున్నారు.